హలో సూరక్క, 4 సార్లు ఫోన్ చేసినా ఎత్తకనే పోతివి. ఏం లేదు, మా మనవని పెళ్ళి ఖాయమైందని చెప్తాను చేసిన. పిల్ల సక్కదనంగున్నది. కట్నం అంటానావు. కట్నము అమ్మాయి పేరు మీదనట 1000 కోట్ల ఆస్తులున్నాయట. ఇంకా 10 ఇల్లాలున్నాయట. ఇక బంగారం అట 500 కిలోల బంగారం పెడతామన్నారు. 500 కిలోల ఎండి పెడతారట. డైమండ్ షర్ట్లు ఎంతో 100 షర్ట్లు ఉన్నాయట. అట్లే పిల్లగానికి 10 కార్లు పెద్ద ఏంటి బిఎండబ్ల్యూ గసంటి కూడా అన్నీ పెడతామన్నారు. షార డబ్బాలు ఉంటాయి కదా, అదే పసుపు కుంకుమ పోస్తారు, అవి కూడా బంగారు డబ్బాలలోనే పోసి పెడతారట. ఇవన్నీ చెప్తాను. అంటే నేనేమన్నా కదా, ఇవన్నీ చెప్తాను కానీ మాకు ఇంతకంటే మంచి సంబంధం వచ్చింది. మొన్న 2000 కోట్లు ఇస్తామని వచ్చిండ్రు, కానీ పిల్ల నల్లగా ఉన్నదని మేము వద్దన్నాం. ఇవన్నీ ఏమి ఇచ్చుకున్నా మీ పిల్లకే ఉంటాయి, అంతే కదా సూరక్క, పిల్లకే ఉంటాయి. కానీ ఆడబిడ్డ ఉన్నది, మీరు ఆడబిడ్డకు మాత్రం 50 కిలోల బంగారం పెట్టాలి, 5 డైమండ్ సెట్లు పెట్టాలంటే సరే అన్నారు. ఇంకేమన్నారు ఎరికేనా, నువ్వు నాయనమ్మవు కదా, నీకు కూడా 4-5 డైమండ్ సెట్లు పెడతామని అన్నారు. అంటే నేనేమన్నా కదా, సరే ఇదంతా మంచుకున్నది కానీ ఇవన్నీ ఏమి ఇచ్చింది అన్నది వేరే వాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళు ఇవన్నీ ఎవ్వి చూడరు, పెళ్ళి ఎట్లా చేస్తాను అన్నది ముఖ్యం. అంతే కదా సూరక్క, నేనేమన్నా పెళ్ళి మాత్రం గ్రాండ్గా చేయాలి, మా ఐషత్కు తగ్గట్టు చేయాలి. స్టేజ్ మీద కనపడేటి అన్నీ బంగారపే ఉండాలి. కాలుగడుగులు, తాంబాలం, చెంబు, తెరపత్రం, గరిగెబుడ్డి, అవి పీటలు, తప్పు మాణిక్యాలు అన్నీ బంగారే పెట్టాలని చెప్పిన. ఇంకేమని చెప్పిన ఎరికేనా, తలంబ్రాలు ముఖ్యమైనవి కదా, తలంబ్రాలు కూడా నేనేం చెప్పిన అంటే బంగారపు ఆర్డర్ ఇచ్చి చేయించమని చెప్పిన. అది దానికి కూడా ఒప్పుకున్నారు. ఇగో సరే కానీ నువ్వు నీ మనవని కూడా మరి ఎక్కడనో అంతకు తగ్గ బొంతని ఎక్కడన్నా చూసి చేయకపోయినావు మరి. సరే మరి ఉంటా. ఇగో ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు నిజమే అనుకుంటానులా, ఉట్టిగా చెప్పిన. గొప్పలు సూరక్క ఫోన్ చేస్తే ఇట్లా చెప్తా, గొప్పలు చెప్పాలని చెప్పిన. అసలే గొప్పింటి మోషన్ పుట్టిందా నేను. మీరేమంటారు మరి, నిజమా కాదా?